వాగ్దేవి నమోస్తుతే. ఓషధులకు సంబంధించినటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల యొక్క భస్మాలు మందులుగా కూడా పనిచేస్తాయి. సాధారణంగా మనం భస్మం పూసుకుంటప్పుడు కూడా అటువంటి చెట్ల యొక్క భస్మాన్ని పూసుకుంటాము. కనుక భస్మ, తర్వాత పలాశాగ్ర చివుర్లు, మరంద తేనె, మూల వేర్లు, కుసుమ పూలు, ఛాయ నీడ, ఫల పళ్ళు, ఇవన్నిటితో ఉపకారం చేస్తుంది. ఏమిటేమిటి అంటే బెరడు, సువాసన, పుష్పము, ఫలము, జిగురు, భస్మము, ఇవన్నిటితో అది ఉపకారం చేస్తుంది. అంటే చెట్టులో ఆ చిటారు కొమ్మనున్న చిగురు నుంచి మూలంలో ఉండే వేరు వరకు ఏది వ్యర్థం కాదు. అందుకే నాస్తి మూలం అనౌషధం అన్నారు. చెట్టు పనికిరాని చెట్టు అనేది ఏది లేదు ప్రపంచంలో. పనికిరాని చెట్టు కాదు, చెట్టులో పనికిరాని భాగం ఏది లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతిదీ ఉపకారమే, ప్రతిదీ ఉపకారమే, ప్రతిదీ మేలు చేస్తుంది ఏదో రకంగా. ఎంత గొప్ప జీవితాలు తమ చెట్టు. ఏది తనకు దాచుకోదు, ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది. తనకంటూ ఏది మిగిల్చుకోదు చెట్టు. అంతా మందికి, అంతా పరోపకారం. ఎంత గొప్ప మాట. అందుకే అపకారంబులు చేయవు. మొట్టమొదటి మాట అపకారం చేయదు, ఉపకారమే చేస్తుంది చెట్టు. మీరు గమనించండి, మనం సాధారణంగా అంటుంటాం మనిషికి కావాల్సింది ఏమిటయ్యా, కనీస అవసరాలు ఏమిటయ్యా అంటే కూడు, గూడు, గుడ్డ అంటాం. ఈ మూడు చెప్తుంటాం. ఈ మూడు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు నుంచి. కూడు కావాలి, ఆహారం. మనకు వృక్ష సంబంధమే కదా ఆహారం. గూడు, ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ చెట్టు కావాల్సిందే. గుడ్డ దాని నుంచే వస్తుంది మనకి. అసలు ఇవాళ మనకు పత్తి నుంచి దారము ఇవన్నీ తీసిన రోజు, ఇంత నాగరికత పెరిగిన రోజు చెట్టే ఆసరైంది. ఏమీ లేని రోజు కూడా కట్టుకోవడానికి ఆకులాలు కట్టుకున్నారు. ఎప్పుడు ఆదిమానవులు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకది మనకు వచ్చింది అదే. ఇవాళ బిల్డింగులు కట్టినా కావాల్సిన చెక్కని ఏమి లేని రోజు తొర్రల్లో, చెట్టు తొర్రల్లో జీవించారు. అప్పుడు కూడా గూడదే. ఎంత ఆశ్చర్యం ఇది. పుట్టినప్పటి నుంచి మనకు ఒక ఉయ్యాలైన చెట్టే, ఒక పలకైన చెట్టుకు సంబంధం ఉంది, ఒక నడిచేటువంటి బండి అయినా, తినే ఆహారమైనా, రోగం వస్తే మందైనా, చస్తే చివరికి చితైనా అదే చెట్టు, మోసుకుపోయే పాడైనా అదే చెట్టు. ఒకవేళ చెట్టును కొట్టాలంటే ఉపయోగించేటువంటి కాడ కూడా మళ్ళీ చెట్టే. అంటే ఊహించండి, అసలు చెట్టు లేని జీవితాన్ని మనం ఊహించగలుగుతామా? ఎంత ఆశ్చర్యం ఇది. చెట్టు లేని బ్రతుకును ఊహించగలుగుతామా మనం? మన జీవితంలో మనకు మంచి గాలి రావాలంటే మళ్ళీ చెట్టే కావాలి, వర్షం పడాలంటే చెట్టే కావాలి, ఆహారం కావాలంటే చెట్టే కావాలి. అసలు చెట్టు లేని జీవితం ఇట్లా ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అంతెందుకండి, మన జీవితం కాదు, మన పుట్టుకకే కారణం చెట్టు. అసలు మనం వేదం చదివితే మన ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివీ ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అన్నది వేదం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీటి నుంచి భూమి, భూమి నుంచి చెట్లు, చెట్లు నుంచి ఆహారం, ఆహారం తర్వాత ప్రాణులు ఉంటాయి. అంటే ప్రాణుల పుట్టుక కారణం ఏమైంది? ఒకవేళ క్రమంలో చూస్తే చెట్టే కదా. కనుక చెట్టు ఎంత గొప్పది, చెట్టు ఎంత గొప్పది. ఎందుకు మనం అంటే ఒక రకంగా చెట్టు తల్లి అండి. మనకు తల్లిని గౌరవించాలా వద్దా? తల్లి పట్ల భక్తిభావంతో ఉండాలా వద్దా? ఆలోచిద్దాం. మన జన్మకు కారణమైన తల్లినే గౌరవించాలి. సమస్త ప్రాణికోటి పుట్టుకకు కారణమైన మహాతల్లి కదా చెట్టు. మరి దాన్ని ఎట్లా గౌరవించాలి? ఈ భావన మనకు అర్థమైతే చెట్ల పట్ల గౌరవం పెరుగుతుంది. నిజంగా చెట్లు ఎంత ఉపయోగమో తెలుస్తుంది. ఈ పద్యం వల్ల, చెట్ల వల్ల ఎన్ని లాభాలు తెలుస్తున్నాయి. అందుకు చెట్లను మనం పెంచాలి. ఇంకొక మాట ఇక్కడ కరుణశ్రీ గారు అంటారు, త్యాగభావమునకు తరువులే గురువులు. త్యాగాన్ని నేర్పడంలో గురువులు ఎవరంటే చెట్లే పో అన్నాడు.
ఎందుకు? సమస్తం త్యాగం చేస్తాయి. ఏది ఉంచుకోవు, ఏవి మిగిల్చుకోవు. మనం రాయితో కొట్టినా తీయటి పండుని ఇస్తాయి. ఎంత గొప్పదంటే, గొడ్డలతో నరికితే మనకు కావాల్సిన చెక్కనిస్తుంది. అది మనం అపకారం చేస్తే కూడా మనకు ఉపకారం చేస్తుంది. ఇలా బతకగలుగుతామా మనం? మనకు ఏమి చేయని వానికి అపకారం చేస్తున్నాం. మన జోలికి రాని వానికి వెళ్ళి మరీ అపకారం చేస్తున్నాం, వెళ్ళి మరీ నష్టం చేస్తున్నాం, వెళ్ళి మరీ చంపేస్తున్నాం. మనం స్వార్థంతో, లోభంతో, అత్యాశతో మనం చేస్తున్నాం. కానీ తనకు అపకారం చేసిన, ఉపకారం చేసేటువంటి దొడ్డ మనసున్నటువంటి ప్రాణి ఏంటయ్యా అంటే చెట్టు. కనుక ఆ చెట్టు పట్ల మనము ఎటువంటి భావంతో ఉండాలి? కనుక ఇక్కడ చెట్లను పెంచుకోవడం కాదు, చెట్ల యొక్క త్యాగ భావం ఉంది కదా, దాన్ని పెంచుకోవాలి మనం. మన హృదయంలో ఉపకార భావాన్ని పెంచుకోవాలి మనం. నిజంగా చెట్లను పెంచితే సమాజానికి ఎంత ఉపయోగం, మనిషి మనుగడకి ఎంత అవసరం, ఈ విషయాలన్నింటినీ చెప్పింది భాగవతం. తద్వారా వృక్షాల ఆవశ్యకత, వృక్షో రక్షతి రక్షితః అని చెప్తున్నాం మనం. ఇవాళ బాగా నినాదాలు వచ్చేస్తున్నాయి. ప్రాణుల మనుగడకునై ప్రాణమే మొక్కరా, చేయు మనకు మేలెంతో చేతులెత్తి మొక్కరా అని చెబుతూ స్వస్తి.